ఓం శాంతి. ఈరోజు మురళి 17/4/2025. మధురమైన పిల్లలారా, ఈ ఆత్మిక హాస్పిటల్ మిమ్మల్ని అర్ధకల్పం వరకు నిరోగులుగా తయారు చేస్తుంది. సత్య త్రేతాయుగాలు 2500 సంవత్సరాలు నిరోగిగా చేస్తుంది. రోగాలే రావు, ఆత్మకు రావు, వికారాల రోగాలు శరీరానికి రావు. శరీరానికి ఎందుకు రావంటే జన్మ పవిత్రమైంది, వికారాల్లోకి వెళ్ళరు, ఎలాంటి కామక్రోధ లోభమోహ అహంకారాలు అనేవి లేవు అక్కడ. అందుకనే సత్య త్రేతాయుగాలలో వికారాలే ఉండవు, రోగాలు కూడా రావు. అందుకే నిరోగిగా ఉంటారు. ఇక్కడ మీరు దేహీ అభిమానులుగా అయి కూర్చోండి, ఆత్మ అని తెలుసుకొని కూర్చోండి. ప్రశ్న: వ్యాపార వ్యవహారాలు చేసుకుంటూ బాబా ఇచ్చిన ఏ ఆజ్ఞను బుద్ధిలో గుర్తుంచుకోవాలి? వ్యాపార వ్యవహారాలు చేసుకుంటూ బాబా ఇచ్చిన ఏ ఆజ్ఞను బుద్ధిలో గుర్తుంచుకోవాలి? జవాబు: ఏ సాకార రూపాన్ని కానీ ఆకార రూపాన్ని కానీ మీరు స్మృతి చెయ్యకూడదు. ఒక్క బాబా స్మృతి ఉంటేనే వికర్మలు వినాశమవుతాయి. స్మృతి చేసేందుకు మాకు ఖాళీ లేదని చెప్పే అవకాశమే లేదు. అన్నీ చేసుకుంటూ స్మృతిలో ఉండొచ్చు. స్మృతికి సపరేట్గా టైం కేటాయించాలా అంటే అప్పుడు మాకు టైం లేదు అనొచ్చు. కానీ అన్నీ చేస్తూ స్మృతి చేయాలి. దాన్ని పెంచుకుంటా పోతే అప్పుడు కూర్చొని చేయాల్సిన అవసరం ఉండదు. పెంచుకుంటా పోవాలి. కర్మ వేరే, యోగం వేరే మనది. యోగంలో ఉంటే యోగంలోనే ఉంటాం, కర్మలేకి వస్తే మళ్ళీ కర్మలేకి మారిపోతాం. అందుకే బాబా అంటున్నారు, కర్మయోగి జీవితాన్ని అనుభవం చేసినప్పుడు కూర్చొని చేయాల్సిన అవసరం ఉండదు. సారం: సుగంధము మరియు సౌందర్యం కలిగిన పుష్పాలుగా కావాలి. మీ నోటి నుండి రత్నాలే వెలువడాలి. చాలా చాలా మధురంగా అవ్వాలి. ఎప్పుడూ రాళ్ళ వంటి కఠినమైన మాటలు మీ నోటి నుండి రాకూడదు. రెండో పాయింట్: జ్ఞానము మరియు యోగంలో హుషారుగా అయ్యి స్వకల్యాణము మరియు ఇతరుల కళ్యాణాన్ని చేయాలి. మీ ఉన్నతోన్నతమైన భాగ్యాన్ని తయారు చేసుకునే పురుషార్థం చేయాలి. అందులకు చేతికర్రగా కావాలి. వరదానం: 3 స్మృతి స్వరూపాల తిలకాన్ని ధరించే సంపూర్ణ విజయీగా కండి. స్వస్మృతి, తండ్రి స్మృతి, డ్రామా జ్ఞానం యొక్క స్మృతి. ఈ 3 స్మృతులలో మొత్తం జ్ఞానం యొక్క విస్తారమంతా ఇమిడి ఉంది. జ్ఞాన వృక్షానికి ఇవి 3 స్మృతులు. ఏ విధంగా వృక్షానికి మొదట బీజం ఉంటుందో ఆ బీజం ద్వారా 2 ఆకులు మొదట వెలువడతాయి. తర్వాత నెమ్మదిగా వృక్షం విస్తారమవుతుంది. అలా ముఖ్యమైనది బీజస్వరూపమైన తండ్రి స్మృతి. తర్వాత 2 ఆకులు ఆత్మ మరియు డ్రామా యొక్క పూర్తి జ్ఞానం. ఈ 3 స్మృతులను ధారణ చేసేవారు స్మృతి భవ లేదా సంపూర్ణ విజయీ భవ అనే వరదానాన్ని పొందుతారు. స్లోగన్: ప్రాప్తులను సదా ఎదురుగా ఉంచుకుంటే బలహీనతలు సహజంగానే సమాప్తమైపోతాయి. ఎక్కడైనా అంతే కదా, జమా ఖాతా పెరుగుతుందంటే అప్పులు ఆటోమేటిక్గా సమాప్తమైపోతాయి. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు బాబా గుడ్ మార్నింగ్ అని అన్న తర్వాత బాబాని స్మృతి చెయ్యమని బాబా పిల్లలకు చెప్తున్నారు.
ఓ పతిత పావన వచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యండి అని పిలుస్తారు. కావున బాబా మొట్టమొదట ఆత్మిక తండ్రిని స్మృతి చెయ్యమని చెప్తున్నారు. ఆత్మిక తండ్రి అందరికీ ఒక్కరే. తండ్రిని ఎవ్వరూ సర్వవ్యాపిగా భావించరు. కావున ఎంత వీలైతే అంత ముందు బాబాను స్మృతి చేయండి. శివబాబాను తప్ప ఏ ఆకార రూపాన్ని కానీ సాకార రూపాన్ని కానీ స్మృతి చేయకండి. స్మృతి చాలా సహజమైనది కదా. మేము చాలా బిజీగా ఉంటాము, మాకు ఖాళీ ఉండదు అని మనుష్యులు అంటారు. కానీ స్మృతి చేసేందుకు ఖాళీ అనే ప్రశ్న ఏముంది? బాబా ఉపాయాలను ఎన్నో తెలియచేస్తారు. చేస్తే కదా మనం. తండ్రిని స్మృతి చేయడం ద్వారానే మీ పాపాలన్నీ భస్మం అవుతాయి. ఇదే ముఖ్యమైన విషయం. వ్యాపార వ్యవహారాలను ఆపేసుకోమని ఎవ్వరూ చెప్పరు. అవన్నీ చేసుకుంటూ కేవలం బాబాని స్మృతి చేయడం ద్వారా మీ వికర్మలు వినాశమవుతాయి. అందరూ తమని తాము పతితులుగా భావిస్తున్నారు. సాధు సన్యాసులు, ఋషులు, మునులు మొదలైన వాళ్ళందరూ సాధన చేస్తూ ఉంటారు. భగవంతుణ్ణి కలుసుకునేందుకే సాధన చేయడం జరుగుతుంది. అంత కష్టపడేది ఎందుకు వాళ్ళు అంటే పరమాత్ముని కలుసుకుంటాము అనేటువంటి భావనతో పాపం ఎంతో కష్టపడతారు భక్తులు. ఎన్నో 40 రోజులు మాల వేసుకుంటారు, శివమాల, అయ్యప్పమాల, రకరకాలుగా. ఎంతో కష్టపడతారు, సాధన చేస్తారు. భగవంతుని కలుసుకునేందుకే సాధన చేయడం జరుగుతుంది. ఎప్పటి వరకైతే వారి పరిచయం ఉండదో అప్పటి వరకు వారిని కలుసుకోలేరు కదా. ఎంతవరకు నేను ఆయన్ని చూడలేదు, ఇప్పుడు నాకు ప్రైమ్ మినిస్టర్ ఎవరో తెలీదు, ఆయన ఎక్కడుంటారో తెలీదు. ఢిల్లీలో ఉంటాడని తెలిసినంత మాత్రాన పర్మిషన్ ఇస్తారా పోయి కలవడానికి? రాష్ట్రపతి భవన్ ఎక్కడుంటుందో తెలీదు. వాళ్ళు నివసించే స్థానంలోకి వెళ్ళాలంటే ఎలా పర్మిషన్ తీసుకోవాలో తెలీదు. నేను ఎట్లా కలుస్తాను? అట్లాగే బాబా యొక్క నామరూప దేశ కాల గుణ కర్తవ్యాలు తెలియకపోతే నేను ఎలా కలుసుకోగలను బాబాని కూడా? బాబా వచ్చి చెప్తేనే బాబా గురించి మనకు తెలుస్తుంది. ఎప్పటి వరకైతే వారి పరిచయం ఉండదో అప్పటి వరకు వారిని కలుసుకోలేరు. బాబా పరిచయం ప్రపంచంలో ఎవరి దగ్గర లేదు. దేహ పరిచయం అందరి దగ్గర ఉంది. కనిపిస్తూ ఉంది కదా దేహం. దాని పరిచయం కూడా ఇస్తేనే తెలిసేది. ఇప్పుడు అందరి గుంపులో కలెక్టర్ ఉన్నాడు, మనకెవరో తెలియదు అన్నప్పుడు ఎట్లా కనుక్కుంటాం? తెలియదు. పరిచయం ప్రతిదానికి అవసరం. పెద్ద వస్తువు పరిచయం వెంటనే తెలిసిపోతుంది. తండ్రి వచ్చినప్పుడే ఆత్మ పరిచయాన్ని బాబా అర్థం చేస్తున్నారు. ఆత్మ శరీరం రెండు వేర్వేరు. ఆత్మ ఒక చిన్న నక్షత్రం, కంటికి కనపడదు. అతి సూక్ష్మమైన బిందు, ఒక పవర్. దాన్ని ఎవరు చూడలేదు. కావున ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు ఆత్మాభిమానులుగా కూర్చోవాలి. అర్ధకల్పం సదా ఆరోగ్యవంతులుగా అయ్యేందుకు ఇది కూడా ఒక హాస్పిటలే కదా. ఆత్మ ఒక అవినాశి వస్తువు, అది ఎప్పుడూ వినాశం అవ్వదు. ఈ పాత్ర అంతా ఆత్మకు సంబంధించినదే.
నేనెప్పుడు వినాశం అవ్వను అని ఆత్మ అంటుంది. ఈ విశ్వంలో ఉన్న ఆత్మలందరూ వినాశం కారు. శరీరం నశ్వరం అవుతుంది, ఆత్మకు వినాశం లేదు. అది అజరమర అవినాశి చైతన్య శక్తి ఆత్మ. ఆత్మనైనా నాకు వినాశం లేదని ఇప్పుడు మీ అందరి బుద్ధిలోనూ ఉంది. మనం 84 జన్మలు తీసుకున్నాం. ఇది ఒక నాటకం. ఇందులో ధర్మస్థాపకులు ఎప్పుడెప్పుడు వస్తారో, ఎన్ని జన్మలు తీసుకుంటారో మీకు తెలుసు. 84 జన్మలైతే ఏదైతే గాయనం చేస్తారో అది తప్పక ఏదో ఒక ధర్మానికి చెందిన వారిది అయి ఉంటుంది. ఫలానా సమయంలో ధర్మస్థాపన చేసేందుకు వస్తారని మీకు తెలుసు. వేరు వేరే ధర్మస్థులందరూ సతోప్రధానం నుండి తమోప్రధానం అవ్వాల్సిందే. సత్యత్రేత ద్వాపర కలియుగాలు గడుస్తూ పోయే కొద్దీ సతోప్రధానం సతో సామాన్యం, రజోప్రధానం రజో సామాన్యం, తమోప్రధానం తమో సామాన్యం కావాల్సి ఉంది. బాబా అదే అంటున్నారు. 84 జన్మలు అనేదైతే గాయనం చేస్తారో అది ఒక్క ధర్మానికి చెందింది కాదని మీకు తెలుసు. అన్ని ధర్మాలు ఒకేసారి కలిసి రావు కదా, ఎట్లొస్తాయి? ఇప్పుడు ఒక డ్రామాలో రామాయణమే తీసుకోండి, అందరి పాత్రధారులు ఒకేసారి ఎందుకు వస్తారు? రావణాసురుడు ఎప్పుడు వస్తాడు? అందరి పాత్రధారులు ఎప్పుడు వస్తాయి? వాళ్ళ పాత్ర అనుసారంగా వస్తాయి. బాబా అంటున్నారు, ఫలానా సమయంలో ధర్మస్థాపన చేసేందుకు వస్తారని మీకు తెలుసు. సతోప్రధానం నుండి తమోప్రధానంగా కావాల్సిందే. ప్రపంచం తమోప్రధానంగా అయిపోయినప్పుడు బాబా వచ్చి సతోప్రధానంగా సత్యుగంగా తయారు చేస్తారు. భారతవాసులైన మనమే మళ్ళీ కొత్త ప్రపంచంలోకి వెళ్ళి రాజ్యం చేస్తామని, అప్పుడు ఇతర ఏ ధర్మాలు అక్కడ ఉండవని మీకు తెలుసు. అక్కడ ఒకే ధర్మం, ఒకే రాజ్యం, ఒకే కులం, ఒకే మతం, ఒకే భాష, అన్నింటిలోనూ ఏకత ఐకమత్యం ఉంటుంది. పిల్లలైన మీలో కూడా ఎవరైతే ఉన్నత పదవిని పొందుతారో వారు చాలా ఎక్కువగా బాబాను స్మృతి చేసేందుకు పురుషార్థం చేస్తూ ఉంటారు. అండర్లైన్ చేసుకునే మాట ఇది. మనం ఉన్నత పదవిని పొందాలనుకుంటే గుప్తంగా మనకు మనమే బాబాని జ్ఞాపకం చేసుకునే పురుషార్థం ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉండాలి. తమోప్రధానంగా అయిపోయినప్పుడు బాబా వచ్చి సతోప్రధానంగా సత్యుగంగా తయారు చేస్తారు. అలాగే బాబా మేము ఇంత సమయం స్మృతిలో ఉండే పురుషార్థం చేస్తున్నాము అని బాబాకు ఉత్తరం కూడా రాస్తారు. కొందరు సిగ్గుతో పూర్తి సమాచారాన్నే ఇవ్వరు. ఏంది బా అర్ధగంట 3/4 గంట యోగానికి ఎందు రాస్తాంలే అని సిగ్గుతో బాబాకు సమాచారం ఇవ్వరు. బాబా ఏమంటారో అని భావిస్తారు. కానీ బాబాకైతే తెలుస్తుంది కదా, స్కూల్లో మీరు చదవలేదంటే ఫెయిల్ అయిపోతారని విద్యార్థులతో టీచర్లు అంటారు కదా. లౌకిక తల్లిదండ్రులు కూడా పిల్లల చదువుని బట్టి పాస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా మావాడు అని తెలుసుకుంటారు కదా, అర్థం చేసుకుంటారు. ఇది చాలా పెద్ద స్కూలు. ఇక్కడ నంబర్ వారుగా కూర్చోబెట్టడం జరగదు. నంబర్ వారుగా కూర్చోబెడితే కష్టం కదా. ఈరోజు లాస్ట్లో ఉండేవాళ్ళు రేపు ఫస్ట్లోకి రావచ్చు కదా. కానీ బుద్ధితో అర్థం చేసుకోగలరు. నంబర్ వారుగా అయితే పదవులైతే నంబర్ వారు, పురుషార్థం అయితే నంబర్ వారు.
భలే ముందు కూర్చుంటే ముందు నంబర్కి పోతారని లేదు, లేదా పోరు అనేది లేదు. ఇప్పుడు బాబా మంచి మంచి పిల్లలను అక్కడికి ఇక్కడికి పంపిస్తూ ఉంటారు. వారు మళ్ళీ వెళ్ళిపోతే విద్యార్థులు మాకు మహారథులు కావాలి అని రాస్తూ ఉంటారు. అంటే వారు మాకన్నా చాలా తెలివైన వారని, ప్రసిద్ధి చెందిన వారని భావిస్తున్నట్లే కదా. నంబర్ వారుగానే ఉంటారు కదా, అన్నిట్లోనూ నంబర్ వారే కదా. యోగంలో నంబర్ వారు, జ్ఞానం వినే దాంట్లో, అర్థం చేసుకునే దాంట్లో, చదివే దాంట్లో అన్నిట్లోనూ నంబర్ వారే. ప్రదర్శనలో కూడా అనేక రకాలైన వాళ్ళు వస్తారు. కావున వారిని పరిశీలించేందుకు గైడ్స్ కూడా కావాలి. లోనికి ఆహ్వానించే వారికి వచ్చిన వారు ఎటువంటి వారో తప్పక తెలుస్తుంది. కావున వచ్చిన వారికి తగినట్లుగా చెప్పగలిగే వారికి మీరు వీరికి అర్థం చేయించండి అని సైగ చేయాలి. ఇక్కడ ప్రథమ శ్రేణి, ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి వాళ్ళందరూ ఉన్నారని మీరు కూడా అర్థం చేసుకోగలరు. ఫస్ట్, సెకండ్, థర్డ్ గ్రేడ్ ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్లో కూడా ఉంటుంది కదా, ఫస్ట్, సెకండ్, థర్డ్. ప్రదర్శనలో అందరి సేవ చేయాల్సిందే. పెద్ద మనుష్యులను చాలా అందరూ మర్యాదగా చూస్తారు. ఇది నియమమే కదా. తండ్రి లేదా టీచర్ పిల్లలను క్లాస్లో మహిమ చేస్తారు. ఇది కూడా వారిని గౌరవించినట్లే. పేరును ప్రఖ్యాతం చేసే పిల్లల మహిమను చేయడం జరుగుతుంది. ఫలానా వ్యక్తి చాలా ధనవంతుడు, ధార్మిక స్వభావము కలవాడు అని పొగడడం కూడా అతన్ని గౌరవించడమే కదా. వీరు ఉన్నతోన్నతమైన భగవంతుడని మీరు తెలుసుకున్నారు. మరి బాబా వైపుకి చెప్తున్నారు. భగవంతుడు తప్పక ఉన్నతోన్నతమైన వాడేనని వారు అనుకుంటూ ఉంటారు. కానీ వారి గురించి చెప్పమని అడిగితే సర్వవ్యాపి అంటారు. వారిని పూర్తిగా తెలుసుకోలేదు. సర్వవ్యాపి అన్నారంటే అగౌరవపరిచినట్లే కదా. అందరికన్నా ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు. అతడు మూలవతన నివాసి. మీరు ఇప్పుడు అర్థం చేయించవచ్చు. సూక్ష్మతంలో దేవతలు ఉంటారు, ఇక్కడ మనుష్యులు ఉంటారు. కావున నిరాకారుడే ఉన్నతోన్నతమైన భగవంతుడు. వజ్ర సమానంగా ఉన్న మనల్ని గవ సమానంగా అయిపోయామని ఇప్పుడు బాబా చెప్తున్నారు. మళ్ళీ భగవంతుడి మహిమను తనకన్నా తక్కువగా చూపించినారు. ఏమీ అర్థం చేసుకోరు. భారతవాసులైన మీకే వారి పరిచయం లభిస్తుంది. మళ్ళీ ఆ పరిచయ జ్ఞానం తగ్గిపోతుంది. ఇప్పుడు మీరు బాబా పరిచయాన్ని అందరికీ ఇస్తూ ఉంటారు. బాబా పరిచయం అనేక మందికి లభిస్తుంది. త్రిమూర్తి, సృష్టి చక్రము, కల్పవృక్షము, ఈ 3 చిత్రాలే ముఖ్యమైన చిత్రాలు. వీటిలో ఎంతో ప్రకాశం ఉంది. జ్ఞానము యొక్క ప్రకాశం స్థూలం కాదు. ఈ లక్ష్మీనారాయణలే సత్యుగ యజమానులు ప్రతి ఒక్కరూ చెప్తారు. మరి సత్యుగానికి ముందు ఏ యుగం ఉండేది? వాళ్ళకి ఆ రాజ్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిచ్చినారు? ఏ పురుషార్థం చేసింటే, ఏ సాధన చేసింటే లక్ష్మీనారాయణలు దేవతలాగా అయినారు? ఇవన్నీ ఎవరికీ తెలియవు. అదే బాబా అంటున్నారు. సత్యుగ యజమానులని ప్రతి ఒక్కరూ అంటారు. అచ్చా, మరి సత్యుగానికి ముందు ఏముండేది? ఇది కూడా ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడు ఇది కలియుగ అంతిమం. ఇది ప్రజారాజ్యం. ఇప్పుడు రాజ్యాలైతే లేవు కదా. ఎంత తేడా ఉంది. సత్యుగ ప్రారంభంలో బాబా అంటారు రాజులు ఉండేవారు. ఇప్పుడు కలియుగంలో కూడా రాజులు ఉన్నారు. వీరు వారిలా లేరు, కానీ బిరుదుని తీసుకుంటారు. పటియాలా మహారాజు, జోధ్పూర్ మహారాజు, బ్రహ్మబాబా బిజినెస్ చేస్తున్నారు కదా వాళ్ళతో.
బికనేర్ మహారాజు అంటూ బిరుదులను తీసుకుంటారు. ఈ మహారాజు అనే పేరు అవినాశిగా వస్తూ ఉంటుంది. మొట్టమొదట పవిత్ర మహారాజులు ఉండేవారు, అప్పుడు అపవిత్ర మహారాజులు ఉన్నారు. ఇప్పుడు అపవిత్ర మహారాజులు ఉన్నారు. మొట్టమొదట సత్యుగ ప్రారంభంలో పవిత్రమైన మహారాజులు ఉంటారు. ఈ లక్ష్మీనారాయణులు సత్యుగ యజమానులుగా ఉండేవారు. వీరి రాజ్యాన్ని ఎలా తీసుకున్నారు, రాజ్య స్థాపన ఎలా జరిగింది మీకు తెలుసు. నేను మిమ్మల్ని 21 జన్మల కోసం చదివిస్తున్నాను. మీరు చదువుకొని ఈ జన్మలోనే బ్యారిస్టర్ మొదలైన వారిగా అవుతారు కదా. మామూలుగా చదువుకొని మీరు ఇప్పుడు చదువుకొని భవిష్యత్తులో మహారాజా మహారాణులుగా అవుతారు. అక్కడ ఒకే జన్మలో అన్నీ అయిపోతాయి. చదువుకోవడము అయిపోతుంది, పదవిని పొందడము అయిపోతుంది. ఇక్కడ అట్లా లేదు. ఒక జన్మలో చదువుకోండేది 21 జన్మలు నడుస్తుంది. మీరు ఇప్పుడు చదువుకొని భవిష్యత్తులో మహారాజా మహారాణులుగా అవుతారు. డ్రామా ప్లాన్ అనుసారంగా కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది. ఇప్పుడు ఉండేదే ఈ ప్రపంచం పాత ప్రపంచం. ఎంత మంచి మంచి రాజభవనాలు ఉన్నా కానీ వజ్ర వైడూర్యాలతో అలంకరించబడిన భవనాలను తయారు చేసే శక్తి ఎవరిలోనూ లేదు. సత్యుగంలో ఈ వజ్ర వైడూర్యాలతో కూడిన భవనాలను నిర్మిస్తారు. తయారు చేయడంలో ఏమంత పెద్ద టైం పట్టదు. చూస్తున్నారా, మనం తయారు చేయాలంటే ఎంత టైం పడుతుంది. ఇక్కడ కూడా భూకంపాలు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఎంతోమంది పని వాళ్ళని పెట్టి 1-2 సంవత్సరాల్లో మొత్తం నగరాన్నంతా నిల్చోపెడతారు కదా. కొత్త ఢిల్లీని తయారు చేసేందుకు 8-10 సంవత్సరాలు మాత్రమే పట్టింది. కానీ ఇక్కడ పని వాళ్లకు అక్కడ పని వాళ్లకు తేడా ఎంతో ఉంటుంది. ఈ రోజుల్లో కొత్త కొత్త వాటిని కనుక్కుంటూ ఉంటారు. ఇల్లు తయారు చేసే విజ్ఞానం కూడా చాలా అభివృద్ధి చెందింది. అన్నీ తయారుగా లభిస్తాయి. భవనాలు వెంటనే తయారైపోతాయి. ఇవన్నీ అక్కడ కూడా ఉపయోగపడతాయి. ఇవన్నీ మీతో వస్తాయి. సంస్కారాలు ఏం చేస్తాం, అవన్నీ మనతో వస్తాయి కదా. సంస్కారాలు అయితే ఉంటాయి కదా. ఈ విజ్ఞానం యొక్క సంస్కారాలు కూడా మీతో పాటు వస్తాయి. కావున ఇప్పుడు పావనంగా తయారవ్వాలనుకుంటే తండ్రిని స్మృతి చెయ్యండి అని బాబా చెప్తున్నారు. బాబా కూడా గుడ్ మార్నింగ్ అని చెప్పి శిక్షణ ఇవ్వడం ప్రారంభిస్తారు. పిల్లలు బాబా స్మృతిలో కూర్చున్నారా? నడుస్తూ తిరుగుతూ బాబాని స్మృతి చెయ్యండి. ఎందుకంటే జన్మ జన్మాంతరాల పాపకర్మల బరువు మీ తలపైన ఉంది. మెట్లు దిగుతూ దిగుతూ 84 జన్మలు తీసుకుంటారు. ఇప్పుడు మళ్ళీ ఈ ఒక్క జన్మలోనే మెట్లెక్కాలి. ఎంతెంతగా బాబాను స్మృతి చేస్తూ ఉంటారో అంతగా మీకు సంతోషం పెరుగుతుంది, శక్తి లభిస్తుంది. చాలామంది పిల్లలను ముందుంచడం జరుగుతుంది, కానీ వారు ఏమాత్రము స్మృతి చెయ్యరు. జ్ఞానంలో చాలా హుషారుగా ఉంటారు, కానీ స్మృతి యాత్ర ఏమాత్రము లేదు. బాబా పిల్లలని మహిమ చేస్తారు. ఇతడు నంబర్ 1లో ఉన్నాడంటే తప్పకుండా కష్టపడి ఉంటాడు కదా. మీరు ఎల్లప్పుడూ శివబాబాయే చదివిస్తున్నారు అని భావించండి. అప్పుడు మీ బుద్ధి యోగం అక్కడే స్థిరమవుతుంది. ఇతడు కూడా నేర్చుకుంటున్నాడు కదా. బ్రహ్మబాబా వాళ్ళు బాబాని స్మృతి చెయ్యండి అంటున్నారు. ఎవరికైనా అర్థం చేయించేందుకు ఈ చిత్రాలు చాలా బాగున్నాయి. నిరాకారుణ్ణే భగవంతుడని అంటారు. బాబా ఉండే కాలంలో 1-2 మ్యూజియంలు మాత్రమే తయారై ఉండేవి. వారు వచ్చి శరీరాన్ని ధారణ చేస్తారు. శివబాబా భగవంతుడి పిల్లలైన ఆత్మలందరూ సోదరులే మనం. ఇప్పుడు వారి ఈ శరీరంలో విరాజమానమై ఉన్నారు. బ్రహ్మ శరీరంలో ఆత్మలందరూ అకాల మూర్తులే. ఇది అకాల మూర్తి అయిన ఆత్మ సింహాసనం. అకాల్ తఖ్త్ అంటూ విశేషమైన వస్తువేమీ లేదు. బ్రుకుటి మధ్యలో ఆత్మ విరాజమానంగా
వెలుగుతోంది. దీనినే వాళ్ళు అకాల తఖ్త్ అంటారు. అకాల మూర్తి అయిన ఆత్మకు ఇది సింహాసనం. ఇది ఎంత సూక్ష్మమైనది ఆత్మ. బాబా అయితే నిరాకారుడు కదా, మరి వారు తమ ఆసనాన్ని ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? నాది కూడా ఇదే ఆసనమే, ఈ బ్రహ్మబాబా ఆసనమే. నేనొచ్చి ఈ ఆసనమును అద్దెకు తీసుకుంటాను. బ్రహ్మ సాధారణ వృద్ధ తనువులోని అకాల సింహాసనం పైన కూర్చుంటాను. ఈ బ్రుకుటి సర్వాత్మలకు సింహాసనం వంటిది. మీరు తెలుసుకున్నారు. మనుషులని గురించే మాట్లాడడం జరుగుతుంది, జంతువుల గురించి కాదు. మనుషులు జంతువు కన్నా హీనమైపోయినారు. ముందు వారు బాగుపడాలి. ఎవరన్నా జంతువుల గురించి అడిగితే మొదట స్వయాన్ని మార్చుకోండి అని చెప్పండి. సత్యుగంలో జంతువులు కూడా చాలా మంచిగా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి. అక్కడ చెత్తా చెదారమే ఉండదు. రాజభవనాలలో పావురాలు మొదలైన వాటి చెత్త ఏమన్నా ఉంటే దండించడం జరుగుతుంది. దాసదాసీలను చూసినారా? ఉండదు, దండించేది ఉండదు అక్కడ. ఇక్కడ ఎంతగా వస్తాయి పావురాలు. బాబా అంటారు, జంతువుల గురించి కాదు, మనుష్యులు జంతువుల కన్నా హీనంగా అయిపోయినారు. బాబా అంటున్నారు, చెత్త కొద్దిగా కూడా ఉండకూడదు. అక్కడ చాలా జాగ్రత్తగా ఉంటారు. ఏ జంతువులు లోపలికి దూరకుండా ప్రహరీ ఉంటుంది, కాపలా కోటగూడ. అక్కడ చాలా శుభ్రత ఉంటుంది. కోటగూడ కూడా అవసరం లేదు, శత్రువులు ఉండనే ఉండరు. లక్ష్మీనారాయణల మందిరంలో కూడా ఎంత శుభ్రత ఉంటుంది. పార్వతీ శంకర్ల మందిరాలలో పావురాలను కూడా చూపిస్తారు. మరి అవి ఆ మందిరాన్ని కూడా తప్పకుండా పాడు చేస్తూ ఉంటాయి కదా. శాస్త్రాల్లో ఎన్నో కథలు రాసేస్తున్నారు. ఇప్పుడు బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. మీలో కూడా ధారణ చేసేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ ఏమీ అర్థం చేసుకోరు. బాబా చెప్పినప్పుడు అర్థం చేసుకొని దాని అనుసారంగా నడిచేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారంటున్నారు బాబా. పర్సెంటేజే కదా. బాబా పిల్లలకు ఎంత ప్రేమగా అర్థం చేయిస్తున్నారు. పిల్లలు చాలా చాలా మధురంగా కండి. నోటి నుండి సదా రత్నాలే వెలువడాలి. మీరు సుగంధము మరియు సౌందర్యం కలిగిన పుష్పాలు. మీ నోటి నుంచి ఎప్పుడు రాళ్ళు వెలువడకూడదు. ఆత్మకే మహిమ ఉంది. నేను రాష్ట్రపతిని, నేను ఫలానాను అని ఆత్మనే అంటుంది. ఇది నా శరీరం పేరు. అచ్చా, మరి ఆత్మ ఎవరి సంతానం? ఒక పరమాత్మని సంతానమే కదా. కావున వారి నుండి తప్పకుండా వారసత్వం లభిస్తుంది. ఎట్లా శరీరానికి శరీరం తండ్రి నుంచి వారసత్వం లభిస్తుందో అట్లా ఆత్మకు ఆత్మిక తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. ఒకే ఒక్క పరమాత్ముడి సంతానం కావున వారి నుండి తప్పకుండా వారసత్వం లభిస్తుంది కదా. మరి అతను సర్వవ్యాపి ఎలా అవుతారు? మొదట మీకు కూడా ఏమీ తెలిసేది కాదు. ఇప్పుడు మీ బుద్ధి ఎంతగా వికసించింది. మీరు ఏదన్నా మందిరాల్లోకి వెళ్తే అవన్నీ అసత్యమైన చిత్రాలని మీకు అర్థమవుతుంది. 10 భుజాలు కలిగిన వాళ్ళు, ఏనుగు తొండం కలిగిన వాళ్ళు వినాయకుడు. వాస్తవానికి ఇటువంటి చిత్రాలు ఎక్కడైనా ఉంటాయా? అదంతా భక్తి మార్గానికి చెందిన సామాగ్రి. వాస్తవానికి అందరికీ సద్గతిని చేసేవారు ఒక్క భగవంతుడే. వారికన్నా ఉన్నతమైన వారు ఇంకెవ్వరూ లేరు. ఈ జ్ఞాన విషయాలను మీలో కూడా నంబర్ వారుగానే ధారణ చేస్తారు. ధారణ చెయ్యలేకపోతే తక్కువ పదవే పొందుతారు. బాబా భాష ఇంకెందుకు పనికొస్తారు అంటున్నారు. కొందరు అందులకు చేతికర్రగా ఎందుకు బదులుగా వారే అందులుగా అయిపోతారు.
అజ్ఞానిగా. బాబా ఎంత బాగా చెప్తున్నారు చూడండి. జ్ఞానం అనేది పాలు ఇవ్వని ఆవులను వేరే బాబా అంటారు దొడ్డిలో కట్టేస్తారు కదా, బందరు దొడ్డిలో కట్టేస్తారు. అలాగే ఇక్కడ వీళ్ళు కూడా జ్ఞానం అనే పాలుని ఇవ్వలేకపోతున్నారు అని బాబాకు తెలుసు. ఏ పురుషార్థము చెయ్యని వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం ఎవరికైనా కొద్దిగా అయినా కళ్యాణం చేయాలనేది కూడా వారు అర్థం చేసుకోరు. వారు తమ భాగ్యాన్ని గురించి కూడా ఏమీ ఆలోచించరు. ఏం దొరికితే అదే మంచిదని భావిస్తారు. కావున వారి భాగ్యంలోనే లేదని అర్థం. స్వయం యొక్క సద్గతి చేసుకునేందుకైనా పురుషార్థం చేయాలి కదా. ఆత్మాభిమానులుగా కావాలి. బాబా ఎంత ఉన్నతోన్నతమైన వారు అయినా పతిత ప్రపంచంలోకి, పతిత శరీరంలోకి ఎలా వస్తున్నారో చూడండి. ఎవరికి తెలీదు. వారిని పిలిచేదే పతిత ప్రపంచంలో. ఎప్పుడైతే రావణుడు పూర్తిగా భ్రష్టం చేస్తారో అప్పుడే బాబా వచ్చి శ్రేష్ఠ మతాన్ని ఇస్తారు. ఎవరైతే మంచి పురుషార్థం చేస్తారో వారు రాజారాణులుగా అవుతారు. ఎవరైతే పురుషార్థం చెయ్యరో వారు నిరుపేదలుగా అయిపోతారు. భాగ్యంలో లేకపోతే పురుషార్థం కూడా చెయ్యరు. కొందరు చాలా మంచి భాగ్యాన్ని తయారు చేసుకుంటారు. నేను ఎంత సేవ చేస్తున్నాను అని ప్రతి ఒక్కరూ తమని తాము చూసుకోగలరు. బాబా 4-5 రోజుల నుంచి పరిశీలించుకోండి, పరివర్తన కాండి, పరిశీలించుకోండి చెప్తూనే ఉన్నారు. అచ్చా मीठे मीठे सिकलरे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते। బాబా నమస్తే, థ్యాంక్ యూ బాబా. సారం సుగంధము మరియు సౌందర్యము కలిగిన పుష్పాలుగా అవ్వాలి. మీ నోటి నుండి రత్నాలే వెలువడాలి. చాలా చాలా మధురంగా కావాలి. ఎప్పుడూ రాళ్ల వంటి కఠినమైన మాటలు మీ నోటి నుంచి రాకూడదు. ఎవరేమన్నా చేసుకొని వాళ్ళ కర్మ వాళ్ళకి. సెకండ్, జ్ఞానము మరియు యోగంలో హుషారుగా అయ్యి స్వకల్యాణము మరియు ఇతరుల కళ్యాణాన్ని చేయాలి. మీ ఉన్నతోన్నతమైన భాగ్యాన్ని తయారు చేసుకునే పురుషార్థం చేయాలి. అజ్ఞాన అంధకారంలో ఉండేవారికి జ్ఞానం అనే ఊతకర్రగా కావాలి. వరదానం 3 స్మృతి స్వరూపాల తిలకాన్ని ధరించే సంపూర్ణ విజయిగా కండి. స్వస్మృతి, బాబా స్మృతి, డ్రామా జ్ఞానం యొక్క స్మృతి. ఈ 3 స్మృతులలో మొత్తం జ్ఞానమంతా నిండి ఉంది. జ్ఞాన వృక్షానికి ఈ 3 స్మృతులు ఆకులతో సమానం. తర్వాత చెట్టు ఏ విధంగా బీజం నాటినాక ఆకులు వస్తాయి, ఆకుల తర్వాత చెట్టు విస్తారమవుతుందో అలాగే బీజస్వరూపుడైన తండ్రి స్మృతి మొదట, తర్వాత 2 ఆకులు ఆత్మ డ్రామా. ఈ 3 స్మృతులను ధారణ చేసేవారు స్మృతి భవ లేదా సంపూర్ణ విజయీ భవ అనే వరదానాన్ని పొందుతారు. స్లోగన్: ప్రాప్తులను సదా ఎదురుగా ఉంచుకుంటే బలహీనతలు సహజంగానే సమాప్తమైపోతాయి. నాకేం దొరుకుతుంది అనేది గుర్తుపెట్టుకుంటే బలహీనతలు పోతాయి. ఈ నెల అవ్యక్త సూచన
కంబైన్డ్ స్వరూపం యొక్క స్మృతి ద్వారా సదా విజయులుగా కండి. వివరణ: సంగమయుగంలో బ్రహ్మకుమారి కుమారులు ఒంటరిగా కారు, బాబా ఉన్నారు. బాబా యొక్క తోడు అనుభవం, కంబైన్డ్ స్మృతి యొక్క అనుభవం ప్రత్యక్షం చేసుకోండి. ఉన్నాడు ఉన్నాడు అనుకునేది కాదు, పిలిచండి. అవసరమైన సమయంలో బాబాని పిలిస్తే బాబా దాంట్లో సహాయం చేస్తారు. మనకే తెలియదు ఎట్లా సహాయం చేస్తారని. బాబా అయితే నావారు, నా తోడుగా అయితే ఉన్నారు అని అనుకోవడం కాదు. తోడు యొక్క ప్రాక్టికల్ అనుభవాన్ని ప్రత్యక్షం చేసుకోండి. ఎట్లా, నాకు సీఎం తెలుసు కానీ ఏదో పరిస్థితి వచ్చింటే భయపడతాన్నా, గాబరా పడతాన్నా, తెలుసు, ఏమిటికి లాభం? తెలిసినాక ఉపయోగించుకోవాలి కదా. వేరే వాళ్ళు కూడా చెప్తారు కదా, ఏం పని నీకు సీఎం తెలిసిందే మరి వాడుకో అంటారు కదా. ఉపయోగించుకోవాలి. అప్పుడు ఈ మాయ దాడి ఉండదు, మాయ ఓడిపోతుంది. ఏమైపోయింది అని గాబరా పడకండి, ధైర్యాన్ని పెట్టుకోండి. బాబా తోడుని స్మృతిలో పెట్టుకుంటే విజయం మీ జన్మసిద్ధ అధికారం అవుతుంది. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా.